హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో, బీటెక్ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అయితే క్లియర్లీ తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవట్లేదు. ఏదైతే మూవీ రిలీజ్ ముందు ఒక ట్రైలర్, టీజర్ రిలీజ్ అవుతుందో అదేవిధంగా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోయే ముందు ఒక షార్ట్ నోటీస్ వస్తుంది కదా, ఆ షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి. ఆ షార్ట్ నోటీస్లో ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని ఇనీషియల్గానే క్లియర్ అయితే చేస్తాం. సో వన్స్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను. అండర్లైన్ చేసినప్పుడు చాలామందికి ఈ ఢిల్లీ అనే పేరు వినగానే ఓన్లీ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళే అప్లై అయితే చేసుకోవాలా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఢిల్లీ అనేది మనకి యూనియన్ టెరిటరీ, అంటే కేంద్ర పాలిత ప్రాంతం. ఆల్మోస్ట్ ఆల్ ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లెక్కే ఉంటాయి. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్ నుంచి అయినా అప్లై అయితే చేయొచ్చు. అందరికీ కూడా సేమ్ ఒకే విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లాగానే ఉంటాయి కాబట్టి. అంటే ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఢిల్లీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుందని చెప్పేసి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ జాబ్స్కి రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ అప్లై చేసి తెలుగు స్టేట్స్ నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా చాలామంది జాబ్స్ అనేది గెట్ చేశారు. ఇక మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ వివరాల్లో మనకి చాలా పాయింట్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. అంటే ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి, ఎగ్జామ్ ప్యాటర్న్స్కి సంబంధించి, ఎగ్జామ్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్, శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కానీ షార్ట్ నోటీస్లోనే చాలా మినిమలైజ్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసినటువంటి ఒక పాయింట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ వేరియస్ కేటగిరీస్ అని మెన్షన్ చేశారు ఒక పాయింట్ని. ఈ పాయింట్ అర్థం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్లో ఏవైతే పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారో, అంటే రిక్రూట్ అయితే చేయబోతున్నారో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, జాబ్ అయితే వస్తే ఢిల్లీలోనే చేయాలా అంటే ఖచ్చితంగా మీరు ఢిల్లీలోనే చేయాల్సి ఉంటుంది, ఢిల్లీలోనే సెటిల్ కావాల్సి అయితే ఉంటుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక టైం టేబుల్ని అయితే ఇచ్చారు. ఈ టైం టేబుల్ మనకి ఏం చెప్తుందంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనే వివరాలని క్లియర్గా తెలియజేస్తుంది. సో ఒకసారి ఆ వివరాలని చూస్తే, ఆ షెడ్యూల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే వెబ్సైట్ లింక్ ఓపెనింగ్ అని చెప్పి 10-2 డేట్ అని మెన్షన్ అయితే చేసి 6th అక్టోబర్ అని మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ ఏదైతే October 6th ఉందో ఆ టైంలో చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఫుల్ నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజెస్ ఏంటి, శాలరీస్ ఏంటి, వాటెవర్ ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ వివరాలను కూడా 6th అక్టోబర్ ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లికేషన్స్ అనేవి సేమ్ మనకి 6th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి November 5th లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే ఏదైతే మనకి ఆన్లైన్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ మనకి 2025 డిసెంబర్ ఎండింగ్లో కానీ 2026 జనవరి స్టార్టింగ్లో కానీ ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే షార్ట్ నోటీస్కి సంబంధించి ఎంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. వై బికాజ్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అప్లై చేద్దాం, తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునే లోపే మనకి ఎగ్జామ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈలోపే ఒక 10-2 ఇన్ఫర్మేషన్ ద్వారా నోటిఫికేషన్ వస్తుందని ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే ఖచ్చితంగా ఏ జాబ్కి అప్లై చేయాలి, ఎటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఎటువంటి బుక్స్ ఉండాలి, ఎటువంటి స్టడీ మెటీరియల్స్ ఉండాలి, కోచింగ్స్ తీసుకోవాలంటే ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా, లేదా స్టడీ ప్లాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సిలబస్ ప్యాటర్న్ ఎలా కవర్ చేయాలి, ఇన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకోవడానికి ఎంతో కొంత టైం అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మనకు ఒక నోటిఫికేషన్ ప్రయర్గా ఖచ్చితంగా వస్తుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ప్రిపరేషన్కి మనకి మోర్ దెన్ 90 కన్నా ఎక్కువ డేస్ కావాలి. సో అందువల్ల ఏంటంటే మనకి ముందు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యే పోస్టుల వివరాలని బేసిక్ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని తెలుసుకుని వాటికి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఓవరాల్లీ ఈ రిక్రూట్మెంట్ వివరాల్లోకి వెళ్తే మనకి ఒక పెద్ద టేబుల్ని అయితే ఇచ్చారు. ఆ టేబుల్లో చూసుకుంటే 26 అంటే 26 డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇందులో గ్రూప్ ఏ కేటగిరీ పోస్టులు, గ్రూప్ బి కేటగిరీ పోస్టులు, గ్రూప్ సి కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వీటికి చూసుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో, తర్వాత బీటెక్ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసే పోస్టులు అయితే ఉన్నాయి. వాటి వివరాలను అయితే చూద్దాం.
అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీ పోస్టులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ రిక్రూట్మెంట్లో. సో ఒకసారి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూస్తే అన్ని కేటగిరీలకి సంబంధించి అని చెప్పి చూస్తే మొత్తం అన్ని కేటగిరీలకి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు 1732, అంటే 1732 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళి ఇందులో మనకి ఏ పోస్టులు సూట్ అవుతాయి అనే దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మోస్ట్లీ ఈ నోటిఫికేషన్లు ఏవైతే మనకి గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత చూసుకున్నట్లయితే లీగల్ అసిస్టెంట్, గ్రూప్ బి కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో వీటికి ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఒక 2 years, 3 years, 5 years, 10 years, వాట్ ఎవర్, సమ్టైమ్స్ 15 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో అందుకోసం గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీ పోస్టులు మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులను అయితే స్కిప్ చేసి ఈ నోటిఫికేషన్లో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తోని, డిప్లొమా క్వాలిఫికేషన్తోని, బీటెక్ క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే పోస్టులు ఏముంటాయి అనే వాటి వివరాలను అయితే చెక్ చేద్దాం. సో ఒకసారి మనం ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులో గ్రూప్ సి కేటగిరీ పోస్టులు ఎక్కువగా మనకి 10th, ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే మనకి గ్రూప్ సి కేటగిరీలో పట్వారీకి సంబంధించి ఒక 79 పోస్టులు ఉంటాయి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి 199 పోస్టులు, మాలీకి సంబంధించి 282 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 745 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఉన్నటువంటి వేకెన్సీస్లో మెజారిటీ ఈ 4 కేటగిరీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొన్ని పోస్టులు ఉంటాయి, ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ పోస్టులు మనకి సూటబుల్ అవుతాయి అనుకుంటే వాటి డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను. బట్ మెయిన్ ప్రయారిటీ అయితే ఈ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈ 4 కేటగిరీ పోస్టులని మనం ప్రైమరీ ఆప్షన్స్గా పెట్టుకోవాలి. పట్వారీ పోస్ట్కి మోస్ట్ ప్రాబబ్లీ మనకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఇంటర్మీడియట్ కూడా ఇస్తారు. బట్ 80 to 90% మనం పట్వారీ పోస్ట్కి ఖచ్చితంగా డిగ్రీ అనే క్వాలిఫికేషన్ని కన్సిడర్ అయితే చేయాలి. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 80% ఛాన్సెస్ మనకి ఇంటర్మీడియటే ఉంటుంది. ఇంటర్మీడియట్తో పాటు కాస్త టైపింగ్ స్కిల్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఒకవేళ సమ్ టైమ్స్ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇవ్వచ్చు, దానికి ఒక 10% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ నోటిఫికేషన్స్లో క్వాలిఫికేషన్స్ ఏమైనా అప్గ్రేడ్ చేస్తుంటారని చెప్పేసి నేను మీకు క్లారిటీగా అయితే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్గా ఇస్తున్నారు కాబట్టి. మోస్ట్లీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మనకి 10th క్లాస్ ఇవ్వచ్చు. అలాగే మాలీ పోస్ట్కి కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి కానీ జస్ట్ 10th క్లాస్ అనే క్వాలిఫికేషన్తోనే మీరు అప్లై ఇది చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్కి లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 ప్రకారం శాలరీస్ ఉంటాయి. లెవెల్ 3 అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 40 to 50 వేల మధ్యలో శాలరీ ఉంటుంది. లెవెల్ 2 అంటే 35 నుంచి 40 వేల మధ్యలో, లెవెల్ 1 అంటే 25 to 30,000 మధ్యలో శాలరీస్ అనేవి ఉండడం జరుగుతాయి. దానితోపాటు మనకి ఢిల్లీ అనేది ఒక మేజర్ సిటీ కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ ఇవి అలవెన్సెస్ అనేది ఇంకొంచెం పెరుగుతాయి కాబట్టి రెగ్యులర్గా మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 శాలరీస్ కన్నా ఇంకొంచెం ఎక్కువ శాలరీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీకు బీటెక్, బీఈ, డిప్లొమాతో అప్లై చేయొచ్చు అన్నాను కదా. సర్వేయర్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ పోస్టులు, తర్వాత చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చరు, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, ఇలాంటి పోస్టులకి మనం బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, డిప్లొమాలో చూసుకుంటే సర్వేయర్కి సంబంధించిన డిప్లొమోస్ కానీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ బేస్డ్ చేసుకుని ఏ పోస్టులు ఉన్నాయో వాటన్నిటినీ షార్ట్ లిస్ట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫీజెస్ అనేవి 450 రూపాయల నుంచి 800 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్కి. రిమైనింగ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఇవ్వకపోవచ్చు, లేదా మినిమల్ అప్లికేషన్ ఫీజు కదా 250 రూపీస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్స్ అనేవి 100% మీకు చెప్తున్నాను బైలింగ్వల్లో ఉంటాయి, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయని చెప్పేసి మీరు కన్సిడర్ చేయొద్దు. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఎగ్జామ్ సెంటర్స్ ప్రతి స్టేట్కి 1 or 2 ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతాయి. ఇఫ్ ఇన్ కేస్ తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ మెయిన్ లేవచ్చు, ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే వైజాగ్ అండ్ విజయవాడ ఎగ్జామ్ సెంటర్స్గా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు రఫ్గా ఈ నోటిఫికేషన్ని చెక్ చేసి నోటిఫికేషన్లో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పోస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు మీ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ చేస్తే వాటికి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టుల డీటెయిల్స్ని ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని కానీ సిలబసెస్ని కానీ ఒకసారి చెక్ చేసుకుని వాటికి యూస్ఫుల్ అయ్యేటటువంటి స్టడీ మెటీరియల్స్, బుక్స్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అని ప్రిపేర్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు ఒక 20 to 30% ఆఫ్ సిలబస్ని కంప్లీట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చాక ఉండేటటువంటి టైంలో రిమైనింగ్ సిలబస్ని కంప్లీట్ చేయడం, మాక్ టెస్టులు రాయడం, రివిజన్స్ చేసుకోవడం లాంటివి చేసి
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రిక్రూట్మెంట్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో టైం అయితే వేస్ట్ చేయకుండా త్వరగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ కోసం సెర్చ్ చేస్తుంటే లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను. అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.